హలో ఫ్రెండ్స్, ఈ మండే ఎండాకాలంలో మీ ఆరోగ్యం విషయంలో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే మీరు తీసుకునే ఆహారం. అయితే మీ జీర్ణ వ్యవస్థకు మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎండాకాలంలో మీ ప్రేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అనేక అంశాలను కలిగి ఉంది. ఎండవేడికి తాళలేక చాలా మంది చల్లని పదార్థాలు, చక్కెర పానీయాలు, కూల్ డ్రింక్స్, చల్లటి బీర్లు వంటి వాటి కోసం ఆరాట పడతారు. ఇవి తీసుకునేటప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి తీసుకునే ఫుడ్ విషయంలో మార్పులు చేసుకోవాలి. అందులో భాగంగానే ఎండాకాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇప్పటి నుంచే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎండాకాలంలో శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో అనేక సమస్యలు కూడా వస్తాయి. అలా కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలంటే తీసుకునే ఆహారం విషయంలో మార్పులు చేయాలి. అయితే ఈ ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచి హైడ్రేటెడ్ గా ఉండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు, వేడి పరిస్థితులు, తేమ వాతావరణం కారణంగా మీ శరీరం ఎక్కువగా నీటిని, శక్తిని కోల్పోయి డీహైడ్రేషన్ బారిన పడేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో హైడ్రేట్ గా ఉండాలంటే సమ్మర్ ఫ్రూట్స్ లో ముఖ్యంగా తీసుకోవాల్సిన పండు వాటర్ మిలన్. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ వాటర్ మిలన్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల చాలా సేపటి వరకు హైడ్రేట్ గా ఉంటారు. శరీరం చల్లగా ఉంటుంది. ఇందులో లైకోపిన్ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుతుంది. అలాగే ఎండాకాలంలో పెరుగన్నం తినడం అలవాటు చేసుకోవాలి. ఎండవేడిని తట్టుకొని నిలబడాలన్నా, మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా పెరుగన్నం చాలా మంచి ఆహారం. ప్రోబయోటిక్స్ తో నిండిన ఈ ఆహారం జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లకు మంచి మూలం. కాబట్టి పెరుగన్నం మీ ఎముకలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జావా, అంబలి ఇలా వేటినైనా తీసుకోవచ్చు. వీటిని రాగి పిండితో, జొన్న పిండితో చేసుకోవచ్చు. దీనివల్ల కడుపు నిండుగా అనిపించడమే కాకుండా చల్లగా ఉంటుంది. ఈ పిండిలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి బాడీని చల్లగా ఉండేలా చేస్తుంది. అలాగే నీటితో పాటు పోషకాలు పుష్కలంగా ఉన్న ఫ్రూట్స్లలో కీరా దోస ఒకటి. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనిని తినడం వల్ల శరీరం చల్లబడమే కాకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే చెరుకు రసం తాగడం చాలా ముఖ్యం. చెరుకు రసం తాగినా, చెరుకు ముక్కలు తిన్నా డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. అలాగే నిమ్మరసంతో చేసిన పానీయాలు కూడా తాగుతుండాలి. అలాగే ఈ ఎండాకాలంలో టీ, కాఫీలు, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. మంచినీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటారు. ఎండాకాలంలో ఊరికే అలసిపోతుంటాము. కాబట్టి ఖచ్చితంగా 2-3 గంటలకు ఒకసారి లిక్విడ్స్ తీసుకోవడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మంచిది. అదే విధంగా వీలైనంత వరకు ఎక్కువగా ఎండలో ఉండకుండా ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పెరిగిన ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.